ప్రారంభిస్తాను. థ్యాంక్ యూ. హరి గారర్ బ్రహ్మా గారర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. కార్యక్రమం ప్రారంభానికి ప్రతిసారి ఈ ఓంకారం ముమ్మారు, గురు శ్లోకం, శాంతి శ్లోకం ఇవి అవసరమా? నేరుగా కార్యక్రమంలోకి వెళ్ళిపోవచ్చు కదా. నిన్న ఎక్కడ ఆపాం? నిన్న కార్యక్రమం పూర్తి చేసుకున్నాం, తాళం వేసాం, వెళ్ళిపోయాం. మళ్ళీ ఈరోజు వచ్చాం, తాళం వేస్తుంది. ఆ తాళం తీయటము, ఆ కార్యక్రమానికి, ఆ కార్యక్రమం గదికి తాళం వేసిన తాళాన్ని తీయటానికే ఈ ముమ్మారు ఓంకారము, గురు శ్లోకము, శాంతి శ్లోకము అంటూ తాళం తీసి లోకి ప్రవేశించాము. మరి అది ఎప్పుడు తాళం వేస్తూనే ఉంటాం, ఎప్పుడు తాళం తీస్తూనే ఉంటాం. అట్లాగే ఎప్పుడు ఓంకారం చేస్తూనే ఉంటాం, గురు శ్లోకం చదువుతూనే ఉంటాం. చివరిలో తాళం వేసేటప్పుడు స్వస్తి ప్రజాభ్యాః అది చదువుతాం, అది గానం చేస్తాం. ఇది మన పద్ధతి. ఓకే. డాక్టర్ విలియం జి బ్రహ్మ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్ ఆధారముగా శిక్షణా తరగతులలో బోధింపబడిన అంశములు గ్రంథస్థము కాబట్టి ఆ గ్రంథము ఆధారంగా ఇప్పుడు మనం అధ్యయన తరగతులు నిర్వహించుకుంటూ ఉన్నాం. ఆ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. సోదర బృందమునకు నమస్కారం. ఓకే.
ఇది దీని పేరేం పెట్టాం మనం? గ్రంథం పేరు హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయంబోధిని. స్వయంబోధిని సెల్ఫ్ టాట్ సిరీస్ అన్నట్టుగా, అంటే మనకి మనమే నేర్చుకోవటం అన్న పద్ధతిలో ఇవి నేర్పబడుతుంది. అంటే నేరుగా పనిలోకి దిగి ఆ పని ఎలాగ చేయాలి, స్టెప్ బై స్టెప్, ఒక వరుసలో. అందుకే నడక తీరుతో మనం మొదలు పెట్టాం. చేయాకారం, దానికి సంబంధించిన 16 విషయాలు వస్తాయి. తర్వాత గ్రహ శిఖర స్థానాల గురించి వస్తుంది. ఆ తర్వాత చివరిగా రేఖలు వస్తాయి. ఈ మూడిటిని మనం సమన్వయం చేసుకుంటూ చివరగా అతను ఏంటి అన్న విషయం, అతనుకున్న సమస్య, ఆ సమస్యకి పరిష్కారం మనం చెప్పడం, అతన్ని ఆనందం వైపుకి, ఆనందానుభూతి వైపుకి తిప్పడం. ఇది కార్యక్రమం. ఇందులో ఇవన్నీ ఒక వరుసలో ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ వెళుతూ ఉండడం. అట్లా నేర్చుకుంటున్నాం మనం. తర్వాత భూతద్దం ఉండాలి అని చెప్పుకున్నాం. తర్వాత కాంతి బాగా ఉన్న గదిలో, అంటే ఇది ఒక మంత్రం లాంటిది మనకి. కాంతి బాగా ఉన్న చోట ఏదైనా మీరు ఆలోచించుకోండి, మాట్లాడండి, పని చేయండి. ఎక్కడ? కాంతి బాగా ఉన్న చోట. కాంతి బాగా ఉన్న చోట అంటే ఆ సూర్యుడు మిట్ట మధ్యాహ్నం వెలుగుతూ ఉన్నట్టుగా. సూర్యుడు మిట్ట మధ్యాహ్నం వెలుగుతున్నాడంటే మొత్తం పరిచి ఉంటాడు వెలుగు, మన నీడ ఉండదు. మనం నిలబడి ఉంటే ఆ ఎండలో నీడ ఉండదు. నీడ మిగతా ఎప్పుడైనా ఉదయం నుంచి అస్తమించే వరకు, ఉదయించింది మొదలు అస్తమించే వరకు ఎప్పుడైనా మన నీడ ఉంటుంది. నీడ లేని, మనము మన నీడ అని 2 విషయాలు ఉంటాయి. మిట్ట మధ్యాహ్నము మనమే, ఆ నీడ మనలో కలిసిపోయింది. అంటే ద్వైత భావం అది మనలో కలిసిపోయింది. అందుకు కాంతి బాగా ఉన్న చోట. తర్వాత ఇప్పుడిప్పుడే 2 చేతులు పరిశీలించవలసి ఉంటుంది. అలా చూసేటప్పుడు ఏదో ఒక గీతను చూసి దాని గురించి చెప్పకూడదు. హోమియోపతి వైద్యం వలె సింగిల్ సిమ్టమ్ కు వైద్యం చేయకూడదు. టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ కు వైద్యం చేయాలి. అంటే హోమియోపతి వైద్య సిద్ధాంతం ప్రకారం ఒకదాని యొక్క వ్యక్త రూపాల వేదనలన్నీ ఒక కాజు యొక్క ఎఫెక్ట్స్ అవి. వీటన్నిటిని తీసుకుని అప్పుడు సమగ్రంగా ఇది ఏ కాజు యొక్క వ్యక్త రూపంగా ఉన్న వేదనలు అన్నది తీసుకుని ఆ కాజుకి సంబంధించి మనం మందు వేయటం జరుగుతుంది హోమియోలో. అట్లాగే ఇక్కడ కూడా మొత్తం పరిశీలించి అన్నిటిని సమన్వయం చేసుకుంటూ చిట్ట చివరిగా మనం ఫలితం చెప్పాల్సి ఉంటుంది. టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ కు వైద్యం చేయాలి. అలాగే మొత్తం పరిశీలించిన తర్వాత మాత్రమే ఫలితము చెప్పాలి. చేతిని పరిశీలించేటప్పుడు ఒక క్రమ పద్ధతిని పాటించవచ్చు. ఏ అంశమును వదలకుండా, మర్చిపోకుండా పరిశీలించడానికి వీలవుతుంది. ఏదైనా కానీ దేంట్లోనైనా ఈ క్రమ పద్ధతి. ఇట్లా మనం ఇక్కడ చెప్పుకుంటున్న విషయాలన్నీ జీవితంలోనే అన్ని అంశాలకి సరిపోయేటట్టుగా ఇక్కడ బోధింపబడుతుంది. అది కూడా మనం గమనించుకోవాలి. వాటిని మనం నిత్య జీవితంలోకి, ఆచరణలోకి తెచ్చుకోవడానికి ఇవన్నీ ఏమిటి? a+b² = a² + b² + 2ab. ఇది ఒక్కటి మన దగ్గర ఉంటే
ఆల్జీబ్రా లెక్కలు ఎన్నైనా చేయొచ్చు మనం. దానికి సంబంధించి ఆ సూత్రంతో. ఇట్లా సూత్రాలు అందింపబడుతున్నాయి మనకి. అంటే ఈ శాస్త్రానికి సంబంధించిన విషయాలు మనకు అందిస్తూ ఉన్నారు. అలాగే దాంతో పాటు మన నిత్య జీవితానికి సంబంధించి ఏ విధంగా నడుచుకోవాలి అన్నదానికి కావాల్సినటువంటి విషయాలు కూడా మనకి అందింపబడుతున్నాయి. క్రమ పద్ధతి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు దేని తర్వాత ఏది చేయాలి? దేని తర్వాత ఏది చేయాలి? ముందు ఒకటి ఒక అవగాహన ఉంటే మనకి ఆ పని ఫెయిల్యూర్ అన్నది లేదు. ఇక విజయం సాధించటమే ఉంటుంది. ఎందుకు ఫెయిల్యూర్స్ వస్తున్నాయి మనకి? ఎందుకు అపజయాలు కలుగుతున్నాయి? అనంటే ఆ క్రమ పద్ధతి లేకపోవడం. కాంతి బాగా ఉన్న చోట లేకపోవటం. ఇట్లా వీటిని మనం అప్లై చేసుకుంటే, వీటిని మనం అన్వయించుకుంటే ఇంకేముంది ఇక? మొత్తం జయాలే. మొత్తం సంతోషమే. ఆనందమే. క్రమ పద్ధతిని పాటించినచో ఏ అంశమును వదలకుండా, మర్చిపోకుండా పరిశీలించడానికి వీలవుతుంది. ఏ చేతిని పరిశీలించాలి అన్నప్పుడు 2 చేతులను పరిశీలించాలి. మన యొక్క యాక్షన్స్ మీద ఆధారపడి, మన యొక్క క్యారెక్టర్, తద్వారా ప్రస్తుత జన్మ ఎలా జీవించాలి మొదలైన విషయములను ఎడమ చేయి తెలుపుతుంటుంది. అంటే పూర్వజన్మ ఇంతవరకు మనకు గడిపినటువంటి జన్మలకి సంబంధించిన కర్మఫలం అనుభవింపజేయటానికే ఈ జన్మ తీసుకున్నాం మనం. ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి అన్నట్టుగా. అది ఎట్లాగా ఆరోగ్య విషయం గాని, ఆర్థిక విషయం గాని, మన వృత్తి, విద్య, వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు గాని, లైక్ అట్లాగే మన ఇతరులతో సంబంధ బాంధవ్యాలు, ఇవన్నీ వీటి ద్వారా మన దగ్గర పేరుకుపోయి ఉన్నటువంటి ఆ కర్మ ఫలాల్ని అనుభవింపచేయటం. ఆ మొత్తం ప్లాను ఒక ప్రణాళిక ఎడమ చేతిలో లిఖించబడి ఉంటుంది. బిల్డింగ్ కట్టబోతున్నామే ఈ జన్మ ఎందుకు తీసుకున్నాం? బిల్డింగ్ కట్టడం కోసం అన్నట్టుగా. ఈ జన్మకి సంబంధించి ఎలా కట్టాలి? మనం ఇల్లు ఎలా కడుతున్నాము? ఆ ఇంటి యజమానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులు, అతని యొక్క స్వభావము, అతని అభిరుచులు, ఇష్టాయిష్టాలు, వాటి మీద ఆధారపడి కదా ఇల్లు తయారయ్యేది. అట్లాగే ఇప్పుడు మన ఈ ఈ జన్మకి సంబంధించిన జీవితం ఎట్లాగా ఉండబోతోంది అన్నదానికి ప్రణాళిక ఈ ఎడమ చేతిలో ఉంటుంది. ఎడమ చేయి తెలుపుతుంటుంది. ఎడమ చేతిని సృష్టికర్త యొక్క ప్లాన్ గా చెప్పుకోవచ్చు. అంటే ప్లాను వేస్తారండి. ప్లాను ఎవడో ప్లాన్ వేసేవాడు ఇష్టాన్ని బట్టి ప్లాన్ వేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. ప్లాన్ వేశారు అంటే ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళాము. ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళితే ఏం చేస్తాడు? ప్లాన్ వేసి ఇస్తాడు మనకి. ఆయన సొంతంగా వేసి ఇచ్చేస్తాడు ఆ ప్లాన్. ఎవడైతే ప్లాన్ వేయమని అన్నాడో వాడికి అనుగుణంగా, వాడి యొక్క అభిరుచులకి, వాడి అవసరాలకి అనుగుణంగా, వాడి ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుగా ప్లాన్ వేసి ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు ఎడమ చేయి ఉంది, ఈ చేయగలవాడిని బట్టి ఉంది. ఈ చేతిని ఉపయోగించుకోవడానికి లోపల ఉన్నవాడు ఎవడున్నాడో వాడికి బట్టి, అంటే దేహాత్మను బట్టి ఈ మొత్తం రచన చేయబడి ఉంది ఎడమ చేయి. ఒరిజినల్ ప్లాన్ ప్రకారం ఏ పని కొరకు సృష్టింపబడ్డాడో తెలుస్తుంది. యంత్రం ఏ పని కొరకు ఉద్దేశించబడి నిర్మించబడిందో ఆ విధంగా. అయితే భగవానుని కరుణ చేత రైట్ యాక్షన్స్ చేస్తుండడం, తద్వారా రైట్ అండర్స్టాండింగ్ పెరిగి
పనులను చక్కటి అవగాహనతో చేస్తూ ఉన్నప్పుడు దానికి సంబంధించిన పూర్తి సమాచారము కుడి చేతిలో తెలియడం జరుగుతుంది. దీని ద్వారా సృష్టికర్త ప్లాన్ ప్రకారం పనులు చేస్తున్నాడా లేక మార్పు ఉన్నదా, తనలోని బలహీనతలను అధిగమించి సక్రమ మార్గమున ఊర్ధ్వమునకు ప్రయాణం చేస్తున్నాడా లేక క్రొత్తగా బలహీనతలు చోటు చేసుకుని అధోలోకములకేసి వెళుతున్నాడా తెలుస్తుంది. ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే ఏకత్వం నుండి స్పిరిట్ ప్రయాణం మొదలుపెట్టి మ్యాటర్గా క్రమేణా మారటం జరుగుతుంది. ఒక వ్యక్తి క్రమ పరిణామ దశలో స్పిరిట్ నుండి మ్యాటర్గా మారడానికి చేస్తున్న ప్రయత్నమును ఎడమ చేతిలో మనం గమనించవచ్చు. అందరికీ కలిపి సృష్టి ఒకటే అని ఉండదు. ఎవడి సృష్టి వాడిది. ఎందుకంటే చూచేవాడికి సృష్టి ఉన్నది కానీ చూడని వానికి ఏమీ ఉండదు. సృష్టిని ఎలా సృష్టించుకుంటున్నాడో ఎడమ చెయ్యి తెలియజేస్తుంది. యాక్షన్ మొదలవగానే వెంటనే దానికి ప్రతిగా ఆపోజిట్ రియాక్షన్ ఉండడం ప్రకృతి ధర్మములలో ఒకటి. స్పిరిట్ క్రమేణా మ్యాటర్గా మారడానికి ప్రయత్నం మొదలవగానే దానికి ప్రతిగా మ్యాటర్ క్రమేణా స్పిరిట్గా తన యొక్క ఒరిజినల్ స్టేట్కు యథార్థ స్థితికి ప్రయాణం మొదలవుతున్నది. దీనికి సంబంధించిన సమాచారం కుడి చేతిలో గమనించవచ్చు. ముందు ఎడమ చేయి ఏం తెలియజేస్తుంది? ఎడమ చేతి ఆకారం కానీ గ్రహ శిఖర స్థానాలు కానీ రేఖలు కానీ ఏం తెలియజేస్తుంది? ప్రధానంగా ప్లాన్. దాని ప్రకారం ఇక్కడ నిర్మాణం జరుగుతుందా లేదా, అంటే ఈ జీవితాన్ని గడుపుతున్నాడా లేదా, అది కుడి చేతిలో మనం అంటే ఇల్లు ఎలా కడుతున్నాడు అన్నట్టుగా ప్లాన్ ప్రకారం ఇల్లు నిర్మాణం అవుతుందా, మార్పులు చేర్పులు ఉంటున్నాయా, మధ్యలో వచ్చేసి డబ్బులు అయిపోయి సర్లే ఇక్కడికి ఇది ఆపండి, ఇక్కడ రేకులు వేసేయండి, స్లాబ్ వేయకుండా రేకులు వేయండి తర్వాత చూసుకుందాం, ఈ సగం 3 గదులు అంటే మొత్తం ఆ స్థలానికి సంబంధించి మొత్తంగా ప్లాన్ వేశారు. ఇప్పుడు సగం వరకు ఇప్పుడు నిర్మించుకుందాం, ఆ మిగతా సగం కొంచెం వెసులుబాటు కలిగిన తర్వాత చూసుకుందాం అండి అని ఆపుకోవచ్చు. లేకపోతే దాన్ని చక్కగా ప్లాన్లో ఏదైతే ఉందో మొత్తం టోటల్గా చేసేసి దాన్ని కొంచెం మళ్ళా మెరుగులు దిద్దడం, ఇంకొంచెంగా అట్లాగూ చేయొచ్చు. ప్లాన్ ప్రకారము చేయొచ్చు, ప్లాన్లో ఉన్న దాన్ని సగమే చేసి ఆగిపోవచ్చు, దానికి మెరుగులు దిద్దుతూ మరింత కొంత అదనంగా కూడా చేయొచ్చు. ఇది మనకున్న అవకాశాలు. వీటిల్లో ఏది ఎట్లాగుంది అది కుడి చేయి మనకి చెప్తూ ఉంటుంది. దండి పరిస్థితి అని కుడి చేయి మనతో మాట్లాడుతూ ఉంటుంది. అంటే వ్యక్తి మాట్లాడడం ఎందుకంటే అతనికి ఇప్పుడు ఎవరి విషయం ఉంది ఇక్కడ, ఇదంతా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం, ఆ చెయ్యి ఎవడుకుందో ఆ చెయ్యి కలవాడి గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం. వాడికేమో అది తెలియదు, వాడికి వాడి వ్యవహారం తెలియదు. అందుకని భగవానుడు ఏం చేశాడంటే అటు జాతక చక్రమనో ఎస్ట్రాలజీ అని కొన్ని శాస్త్రాలు మనకు అందించారు. ఆ శాస్త్రాలను బట్టి మన సంగతి ఏంటో అవగతం చేసుకోవడానికి. సరే, ఆ శాస్త్రాలు మనకు తెలియదు కాబట్టి ఆ శాస్త్రాలు నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన సంగతి చెప్తారు వచ్చి. ఈ మన సంగతి అంతా ఈ 2 అరచేతుల్లో గర్భీకృతమై ఉన్నాయి. ఎవరైతే చదవటానికి ప్రయత్నిస్తారో ఆ చెయ్యి సంతోషంగా ఇదండి పరిస్థితి ఇది అని మనతో మాట్లాడడానికి ఎగిరి గంతేసి మనతో మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి స్పిరిట్ అండ్ మ్యాటర్. స్పిరిట్ ఏమైంది? ఏకత్వము అనేకత్వంగా మారింది, మ్యాటర్గా మారుతూ ఉంది. వెంటనే అనేకత్వం ఏమవ్వాలి? మళ్ళీ ఏకత్వానికి.
ఇంకొక మార్గం లేదు ఇక. ఎప్పటికీ అనేకత్వమేనండి, ఇట్లా లేదు. ఎప్పటికీ ఏకత్వమేనండి, అది లేదు. ఈ 2 అలా మారుతూ ఉండాల్సిందే. అదే సృష్టి మొత్తం. ఈ రెండిటికి అతీతంగా ఈ రెండిట్లోనూ ఉంటూ, ఈ మార్పులకి గురవుతూ, గురి కానిది ఏదైతే ఉందో, మార్పుకి గురి కానిది, అక్కడ ఉండి ఈ మార్పులు చూస్తూ ఆనందించడం. అందుకే మనం 2 పక్షుల గురించి ఉపనిషత్తుల్లో మనకు చెప్పబడుతుంది. ఒక పక్షేమో అక్కడ పండు తిని ఆనందిస్తుంది. ఒక పక్షేమో అది చూస్తూ ఆనందిస్తుందది. అట్లా. ఓకే. కాబట్టి ఇక్కడేంటి, కుడి చేతిలో మ్యాటర్ క్రమేణా స్పిరిట్‌గా తన యొక్క ఒరిజినల్ స్టేట్‌కి ప్రయాణం మొదలవుతున్నది. దీనికి సంబంధించిన సమాచారము కుడి చేతిలో గమనించవచ్చు. ఫ్రమ్ ద సేమ్ సోర్స్ టు ద సేమ్ సోర్స్‌నకు సంబంధించిన పూర్తి సమాచారము మనకు ఎడమ, కుడి చేతులలో రికార్డ్ అవ్వడం జరుగుతున్నది. అలాగే సబ్‌కాన్షియస్ మైండ్‌కి సంబంధించిన వివరములు ఎడమ చేతిలోను, కాన్షియస్ మైండ్‌కి సంబంధించిన వివరములు కుడి చేతిలోను పొందవచ్చు. స్త్రీలైనా, పురుషులైనా చేతిని పరిశీలించడంలో తేడా లేదు. ఎడమ చెయ్యి ప్లాన్ కాగా, కుడి చెయ్యి ప్రస్తుతమును తెలియచేస్తుంటుంది. ఎవరికైనా అంతే అది. కాకపోతే లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు కొంతమంది. అప్పుడు అది కొంచెం అటు ఇటు, ఇటు దటు అవుతుంది. అంటే యాక్షన్ అనేటప్పటికల్లా ఏంటి, ఎక్కువగా ఉపయోగించే చెయ్యి. మనం ఎక్కువ మందిమి కుడి చేత్తోనే అన్ని పనులు చేస్తుంటాం దాదాపుగా. ఎడమ చెయ్యి చాలా తక్కువ పనులుగా ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఎడమ చేతి వాటం గల వాళ్ళుంటారు. లెఫ్ట్ హ్యాండ్ ఇది పాసివ్ అయిపోతుంది కుడి చెయ్యి. అంతేగాని స్త్రీలకి ఎడమ చెయ్యి, పురుషులకి కుడి చెయ్యి అని అట్లాగా ఏమి లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎవరైతే భౌతిక విషయ వాంఛల నుండి తమ దృష్టిని మరల్చుకుని దైవానుభూతి కొరకై యోగ సాధనలో ఉంటారో, వారి ప్రస్తుత మరియు భవిష్యత్తు జీవిత సన్నివేశముల గురించి తెలుసుకొనడానికి ఎడమ చేతిని పరీక్షించవలసి వస్తుంది. ఎందుకంటే ఈ ప్లాన్‌లో ఏముంటుంది, టోటల్‌గా పరిపూర్ణంగా అయ్యేటట్టుగా ఏం చేస్తే అవుతుందో అవి దాంట్లో ఉంటుంది. పరిపూర్ణత్వము అనేది ఉన్నట్టుగా. అంటే ఈ జన్మకే పరిపూర్ణత్వం సాధించటం అన్నట్టుగా. కాకపోతే దానికి తగిన విధంగా కుడి చేతిలో మనకి ఈ జన్మలో మనకి జరుగుతూ ఉండదు. ఒకవేళ ఈ విషయ వాంఛల నుంచి వాటికి సంబంధించిన వాటిని దైవానుభూతికి మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఎవరైనా గాని, వాళ్ళ దగ్గరకొచ్చేటప్పటికల్లా మళ్ళీ ఈ కుడి చేయి, ఎడమ చేయి చూడడం సార్ వాయిస్ రావట్లేదు. వినపట్లేదండి. వినపడుతుందండి? ఇప్పుడు వినపడుతుంది. ఆ! కుడి చెయ్యి, ఎడమ చెయ్యి అన్నట్టు. ఆ! అంటే కొంచెం వెనక్కి వెళ్ళాలా? లేదు. జస్ట్ జస్ట్ ఇప్పుడే. ఆ! ఏమిటంటే ఎవరైతే భౌతిక విషయ వాంఛల నుండి తమ దృష్టిని మరల్చుకుని దైవానుభూతి కొరకై యోగ సాధనలో ఉంటారో, వారి ప్రస్తుత మరియు భవిష్యత్తు జీవిత సన్నివేశముల గురించి తెలుసుకొనడానికి ఎడమ చేతిని పరీక్షించవలసి వస్తుంది. మణికట్టు నుండి వ్రేళ్ల కొసల వరకు గల భాగంను చేయి అంటారు. మణికట్టు నుంచి వ్రేళ్ల కొసల వరకు ఉన్నది హ్యాండ్. ఇంగ్లీష్‌లో హ్యాండ్, తెలుగులో మనం చేయి. కాబట్టి చేయి అనే మాట ఎక్కడ వచ్చినా సరే ఇది గుర్తుపెట్టుకోవాలి. పరిశీలించేటప్పుడు ఇప్పుడు చెప్పబడుతున్న వరుసలోనే పరిశీలించినట్లయినా ఏమి
ఓకే. మణికట్టు నుండి వ్రేళ్ల కొసల వరకు గల భాగమును చేయి అంటారు, హ్యాండ్ ఇంగ్లీష్ లో. కాబట్టి చేయి అనే మాట ఎక్కడ వచ్చినా సరే ఇది గుర్తుపెట్టుకోవాలి. చేయి అంటే మనం ఈ భుజం దగ్గర నుంచి విరళ కొసల వరకు ఉన్నటువంటి మొత్తాన్ని కలిపి చేయి అని కూడా అంటుంటాం మనం సాధారణంగా. చేయి అనగానే మొత్తం అన్నట్టుగా వస్తుంది. కానీ మణికట్టు నుంచి చేయి ఈ వ్రేళ్ల కొసల వరకు ఏదైతే ఉందో అంతవరకే దాన్ని చెయ్యి, హ్యాండ్. అందుకని హ్యాండ్ రీడింగ్ అన్నాం. చేతిని పరిశీలించేటప్పుడు ఇప్పుడు చెప్పబడుతున్న వరుసలనే పరిశీలించినట్లయినా ఏవీ మర్చిపోకుండా అన్ని విషయలను చక్కగా గమనించవచ్చు. ఇప్పుడు రెండో అంశంలోకి రాబోతున్నాం. దానికి సంబంధించి కొంత మళ్ళా వినపట్టలేదండి. ఓకే. సిగ్నల్ పోతుంది అప్పుడప్పుడు. ఓకే. మాట్లాడింది చాలులే, మీరు మాట్లాడుకున్నది చాలులే, ఆగండి అన్నట్టు మరేంటో అది. సరే, రెండో అంశం ఏంటంటే చేతి వెనుక గల చర్మం యొక్క తీరు, టెక్స్చర్ ఆఫ్ ద స్కిన్. అంటే ముందు మనం చేయి చూపించండి, చేయి చూడండి అని చెప్పి మనం ఎవరైనా ఏం చేస్తారు, అరచేయి చూపిస్తారు మనకి. కానీ ఫస్ట్ మనం ఏం చేయాలి, సరే ఆ నడక తీరు చూసాం, మనం నడక తీరు చూసాము, గమనించాం, వాడి పట్ల ఒక అభిప్రాయం, ఇంప్రెషన్ పడిపోయింది మనకి. ఇంప్రెషన్ ఒకటి ఉంది ఇప్పుడు ప్రస్తుతం. కూర్చున్నాడు మనకు ఎదురుగా, చెయ్యి చూడండి అని చెప్పి మనకేం చేసి అరచేతిని చూపించాడు. అయితే మనం అరచేతిని చూపించగానే ఆ అరచేతి మళ్ళా పోయిందండి. ఇప్పుడు ఇది కూడా సిగ్నల్ ని వెనక్కి తిప్పేస్తా ఉంది. ఇట్లా చెయ్యి వెనక్కి తిప్పాలన్నమాట. మనం చెయ్యి వెనక్కి తిప్పితే అక్కడ కొన్ని రహస్యాలు బయటపడతాయి మనకి. మొదటి అంశమైన నడక తీరును లోపలికి వచ్చేటప్పుడు గమనించాము. అతను ఎదురుగా కూర్చున్న తర్వాత పరిశీలించవలసిన రెండో అంశము చేతి వెనుకగా చర్మము యొక్క తీరు. అరచేతిని చూపించగానే రేఖలను, మౌంట్స్ ను చూడడం కాక చేతిని వెనుకకు త్రిప్పి చర్మం యొక్క తీరును గమనించాలి. ఈ వ్యక్తి యొక్క న్యాచురల్ రిఫైన్మెంట్ ఎలా ఉంది తెలుస్తుంది. అతనికి గల మొత్తం లక్షణములు మృదువుగానా లేక మోటుదనముతో వ్యక్తీకరింపబడుతున్నాయా తెలుస్తుంది. ఆ మృదుత్వము లేకపోతే మళ్ళా వినపట్టలేదండి. మనం ఎంత ముందుకు పెడితే అది అంతకంటే ముందుకు పెడుతున్నారు. మనం కూడా దాన్ని వదలకుండా అట్లాగే పట్టుకున్నాం. మృదువుగానా లేక మోటుదనముతో వ్యక్తీకరింపబడుతున్నాయా తెలుస్తుంది. దేనికైనా ముందు ఆధారం చూడాలి. మనం బాహ్యంగా బాహ్య ఆకారాన్ని చూస్తుంటాం మనం సామాన్యంగా, కానీ దానికి ఆధారమైంది లోపల కనబడకుండా ఉంటుంది, వెనుక. అది అక్కడ పట్టుకోవాలి మనం. అందుకని చేతిని వెంటనే వెనక్కి తిప్పడం. అలాగే మనం ఈ సృష్టిలోకి వచ్చాం. ఈ సృష్టి గురించి మనకేమవుతోంది, ముందే కనిపిస్తుంది. సృష్టికి సంబంధించిన అరచేయ భాగం లాగానే ముందు భాగమే కనిపిస్తుంది మనకి. ఆ ముందు భాగంతోనే మనం వెళ్ళిపోతున్నాం. వెనక భాగం అటు వెళ్ళటం లేదు. అందుకనే మొట్టమొదటగా ఆ విషయం మనకి నేర్పడానికి ఈ హస్త సాముద్రిక తత్వశాస్త్రం ఉపయోగపడుతుంది. ఏం చేయాలి, మనం వెనక్కి చూడాలి, ఆధారం కేసి చూడాలి, అప్పుడు మనం ముందు చూడాలి. వినపట్టలేదండి. కాబట్టి
అరచేతికి ఆధారమైన వెనుక భాగమును పరిశీలించుటకు అరచేతిని వెనుకకు త్రిప్పి చూడాలి. అది అది రేపు చూద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవా. ఓం శాంతి శాంతి శాంతి. ఇక్కడ తమాషా ఏంటంటే ఆధారాన్ని రేపు చూద్దాం అనుకుంటున్నాం, చేతి వెనుక భాగాన్ని రేపు చూద్దాంలే అంటున్నాం. అట్లాగే ఈ సృష్టికి ఆధారమైనటువంటి విషయాన్ని తర్వాత చూద్దామండి, ముందు ఎదురుగా కనిపిస్తున్నాయిగా, దీంతో వెళ్దాం మనం అన్నట్టుగా మన వ్యవహారం ఉందన్నమాట. మనం అట్లా కాకుండా ఆధారం చేసి చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, వాసుదేవ. 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 దేవా.